హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ చికెన్ కబాబు చేసుకోవడానికి ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి 1/2 కిలో చికెన్ అంతా వేసుకోవాలి. మొదట రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కారం ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా, పచ్చి కరివేపాకు, నువ్వులు వేసుకున్నాను. నువ్వులు మీకు ఇష్టమైనన్ని వేసుకోండి. నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కబాబు. ఇప్పుడు 1 కోడిగుడ్డు పగలగొట్టు వేసుకున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. తరువాత కార్న్ఫ్లోరు 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత 1 హాఫ్ అవర్ తర్వాత మనం స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి కబాబ్నంతా ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటే అతుక్కుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కాలడానికి టైం పడుతుంది. ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఒక్కొక్కటి ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇలా అంతా టర్న్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కబాబ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా చికెన్ కబాబ్ అంతా వేసుకొని దానికి ఆనియన్స్ కట్ చేసుకొని, నిమ్మకాయ కట్ చేసుకొని తింటుంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సండే ఈ విధంగా చేసుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వారం ఇదే విధంగా చేసుకుంటారు, అలా ఉంటుంది చికెన్ కబాబు. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్